హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనకు హాట్ టాపిక్ గా మారింది ఆర్జీవి. ఇప్పుడు కేసులు ట్విస్టులు అని తిరుగుతున్నాడు. పరారులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అండ్ ఇకపోతే ఎవరో ఒక ప్రముఖ హీరో అతనికి ఆశ్రయం ఇచ్చి దాచిపెడుతున్నారని ఇలాంటి వార్తలు వస్తున్నాయి. మరి ఇంత పెద్ద సంచలనాత్మకమైన మ్యాటర్ గురించి సంచలనంగా డేర్ అండ్ డాషింగ్ గా మాట్లాడే చిట్టిబాబు గారితో మనం ఉన్నాం. సో చిట్టిబాబు గారితో మాట్లాడి అసలు ఆర్జీవి ఎక్కడున్నాడు, అరెస్ట్ అవ్వబోతున్నాడా లేకపోతే పారిపోతున్నాడా, అసలు ఏం జరుగుతుంది, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అన్ని మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏంటి సార్ ఆర్జీవి పరారులో ఉన్నాడా, అసలు ఏంటి, ఏం కేసు అసలు జరుగుతుంది? పరారిలో ఉన్నాడు, పారిపోతున్నాడు, భయపడుతున్నాడు, ఎన్ని పిచ్చి మాటలు, ఎన్ని మీడియా రాసే మాటలు తప్పితే పరారి లేదు. అతను టెక్నికల్ గా ఈ సౌండ్, టెక్నికల్ గా ఈ డీలింగ్. అవును. వీళ్ళు మేము అరెస్ట్ మా ప్రభుత్వం చేతిలో ఉంది కదా, మేము అరెస్ట్ చేసేస్తాం, లోపలేస్తాం, కుమ్మేస్తాం, ఆయన సురకానందం కొత్త వీళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు. అతను ఎవరి మీద కంప్లైంట్ ఏంటి, ఎవడో థర్డ్ పర్సన్ చంద్రబాబు మీద, లోకేష్ మీద ఇతనేదో మార్ఫింగ్ చేశాడని చెప్పి ఎవడు కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? లోకేష్ ఇవ్వాలి, లేదా చంద్రబాబు ఇవ్వాలి. అవును సార్. వాళ్ళెవరు ఇవ్వటానికి? మొన్న కోర్టు నాగార్జున విషయంలో క్లీన్ గా నిలదీసి అడిగింది, మీరెవరు, మీకేం సంబంధం? వేణుస్వామి అన్నా అంటే వేణుస్వామి మిమ్మల్ని అన్నాడా? వేణుస్వామి వాళ్ళ కుటుంబం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వనండి, లెట్ దెమ్ కమ్ అండ్ గివ్ కంప్లైంట్, హూ ఆర్ యూ అని మందలిచ్చింది, దెబ్బ వాళ్ళు నోరు మూసుకున్నారు. రేపు అదే జరుగుతుంది. హూ ఆర్ దే, లెట్ చంద్రబాబు కంప్లైంట్ ఇవ్వమనండి, హీ విల్ రెస్పాండ్. ఎవడో వెళ్ళి దారిని వెళ్ళేవాడు నాకు నీ మీద కోపం ఉంది, నేను ఎప్పుడో నువ్వు 6 ఏళ్ల క్రితం ఏదో అన్నావని నేను వేస్తాను అంటే ఎట్లా? నేను వేస్తాను. నేను ఇప్పుడు రాజకీయం అతను రాంగోపాలంలో అనేక సార్లు నేను అనేక విషయాలు నిందించాను. అనేక విషయాలు మీడియా వాళ్ళకి తెలుసు. చాలా సార్లు నేను అతను అమ్మాయిల కాళ్ళు నాకటాలు, ఇవి దరిద్రపు చిల్లర వేషాలు, చిల్లర బుద్ధులు, అతన్ని నేను వాడిన భాష ఎవరు వాడుండు. అశుద్ధంతో అభిషేకం చేయాలి, ఉమ్ముల వర్షం కురిపించాలి, పెంట మీద పొరలాడించాలి అని నేను కూడా చెప్పాను. ఇంత భాష మాట్లాడాను. అది వేరు. అతను సోషల్ మీడియాలో అతను చేస్తున్న దౌర్భాగ్యము వాటిని నేను హర్షించలేను. ఒక మంచి డైరెక్టర్, టెక్నికల్ గా సౌండ్ డైరెక్టర్, అలాంటి ఇలా దిగజారిపోయాడు, బాధ. అది వేరు విషయం. రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు వేరు. రాజకీయాల్లో మీరు మాట్లాడలేదా? మీరు రోజాని డైమండ్ రాణి అంటే తప్పు కదా? బోషడీకే అని టీవీలో మాట్లాడితే తప్పు కదా? సీఎంను పట్టుకుని బోషడీకే అంటే తప్పు కదా? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని ఆడపిల్లల పరువు తీసేసాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లల్ని, పిల్లల్ని ఇవ్వడానికి భయపడ్డారు ఆంధ్ర రాష్ట్రానికి. అంత పరువు తీశారు ఆంధ్ర రాష్ట్రం. తప్పు కాదా? మీరు మాట్లాడిన తప్పులు బూతులు. రోజా ఎంతమందితో పడుకుందో మా దగ్గర లిస్ట్ ఉందని ఆన వెంకటరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడే తప్పు కాదా? సార్, అమ్మలక్కలు తిట్టింది పోసాని కృష్ణమురళిని, భార్యని, పిల్లల్ని అమ్మలక్కలు తిట్టి మీరు పోస్టులు పెట్టిన తప్పులు కావా? అవును సార్. ఇవన్నీ తప్పులు కావా? మీరు మాట్లాడితే మంత్రాలు, ఇతరులు మాట్లాడితే అది బూతులా? అందరినీ చేయండి. అందరూ వేసిన వాళ్ళందరూ లిస్ట్ ఇస్తాం. ఎంతమంది 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడారని జగన్ అన్న, అదే జగన్ ఇది మా వీడియోలు ఉన్నాయి. మీ అమ్మాయి నువ్వు జగన్, నువ్వు మీ అమ్మకు పుట్టావా లేదా అని మేము అడగము. నీ భార్యకి ఎంతమందితో సంబంధం ఉందా అని మేము అడగము. ఇండైరెక్ట్ గా నువ్వు ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ కాదా? ఇవన్నీ కించపరుస్తారు కదా, అవమానిస్తారు కదా? తీసుకుంటే లెక్క. రాజకీయంగా విమర్శించడం మొదలెట్టారు. బూతులు మీరు మొదలెట్టారు. మీరు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ అసలు దీన్ని ఎక్కడి నుంచి మొదలైంది? 2019 ఎన్నికలు అవ్వగానే 2వ రోజు చంద్రబాబు ఏం మాట్లాడాడు? పాలిచ్చే గేదెని కాదనుకున్న దొన్నపోతుని ఎన్నుకున్నారు అన్నాడు చంద్రబాబు. ఎవరినమాట? ప్రజలు ఎన్నుకున్న జగన్ని. అంటే అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నువ్వు ఆ మాట అంటే వాళ్ళు ఇంకో మాట, అక్కడి నుంచి పెరిగినాయి. నువ్వు మాట్లాడావు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని, ఎవరు ఎక్కువ తిట్లు తిట్టారు, ఎవరు ఎక్కువ తక్కువ తిట్టారు బేర వేయాలి తప్పితే. తిట్లు అయితే అందరూ తిట్టుకున్నారు. మీరు తిట్టారు, వాళ్ళది అసహ్యంగా, ఇది ఇసక అరతికిలాగా రాజకీయం దరిద్రం చేశారు. అవును సార్. ఎవరు దీంట్లో ఎవరు సుధపూసలు కాదు. ఎవరు నాకు హక్కు ఎప్పుడు వస్తుంది? నువ్వు నన్ను బూతు తిట్టినప్పుడు, నేను తిరిగి బూతు తిట్టినప్పుడు నాకు హక్కు వస్తుంది. అవును. నువ్వు తిట్టావని నేను 1.5 నేను తిట్టా, ఇంకా నాకు హక్కు ఎక్కడిది? అవును సార్ కదా? ఇంకా అవన్నీ అతను అవన్నీ టెక్నికల్ గా హ్యాండిల్ చేస్తాడమ్మా. అవును సార్. నేను అతను సమర్థించట్లా. ఇప్పుడు వీళ్ళని కూడా
పోసాని మాట్లాడేది కరెక్ట్ అని వాళ్ళు మాట్లాడారు, వాళ్ళది ఏదో తప్పు మీడియా మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన అన్ని మీ చేతిలో 4 మీడియాలు 2 పేపర్లు 4 ఛానల్స్ ఉన్నాయి కనుక 30 యూట్యూబ్ ఛానల్స్ ఆఫీసులో పెట్టుకుని నడుపుతున్నారు కనుక మీరు ఇష్టం వచ్చినట్టు వాటిని ఫోకస్ చేసేస్తారు. వాళ్ళ దగ్గర అంత పేలఫోన్ లేదు కనుక వాళ్ళు తిట్టిని మాత్రం 1కి 10 మాటలు 10 ఛానల్ వేసేస్తారు. అవును సార్. మీరు తిట్టిని అండర్ ది కార్పెట్ పెడతారు. అవును సార్. కానీ ప్రజలను మభ్యపెట్టడం రాజకీయాల్లో మాట్లాడతారు. అవును సార్. ఎన్ని డ్రామాలు ఆడారు మీరు? మేము అడిగితే తప్ప, అమ్మకి నీళ్ళు నాన్నకి ఫుల్ అంటే తప్ప మీరు చేసింది కదా. ఆ అమ్మ ఒడి అని నీకు 15 అందరికి 10 అమ్మ 18 ఏళ్ళు అంటే 1500 నెలకి మీరు మాట్లాడిన మాటలు కావు, ఓపెన్ గా మాట్లాడినాయి కదా. ఇప్పుడు అవి చేయట్లేదు, అమ్మకు నిల్లు చేశారు. 6 కాదు ఎంతమంది ఉంటే అంతమంది అబద్ధాలు ఆడి ఒకళ్ళకే అంటే ఇదే మాట మీరేమన్నారు గత ప్రభుత్వం ఇస్తా ఉంటే, అంటే మిగతా పిల్లలు ఏమన్నా అడుక్కోవాలా? 2-3 పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి మాత్రం ఇస్తే మిగతా పిల్లలు ఏం చేయాలి అని అన్నమా మీ నోరులేగా అన్నాయి. అందుకనేగా ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాను. మళ్ళీ ఇవాళ మీ నోరేగా మళ్ళీ ఇంటికి ఒకటే అంటున్నారు. అదే అందుకని అమ్మకు నిల్లు అన్నారు. నాన్నకు ఫుల్ రేట్లు తగ్గించి మందు తాగండి రేట్లు తగ్గిస్తున్నారు. నాన్నకు ఫుల్ తప్ప మీరు చేస్తున్న నిర్వాహకాన్ని ప్రశ్నిస్తే తప్ప అరెస్ట్ చేస్తారా దానికి?